కూడా దాన్ని 13% మీకు వాటా ఇస్తాం. మరియు వరద కాలువకు సంబంధించినటువంటి ఇరిగేషన్ భూమి ఏదైతే ఉందో దాన్ని కూడా కేరళ మీద అందరం కూడా కులాల వారిగా పంచుకోవడం అని వారు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. వరద కాలువకు సంబంధించింది అది గవర్నమెంట్ భూమి కాబట్టి దాన్ని పంచడం చట్టరీత్యా నేరం కాబట్టి దాన్ని గుడేటి కాపు సంఘ సభ్యులు వ్యతిరేకించడం జరిగింది. కొద్దిమంది స్వార్థ రాజకీయ నాయకులు వారి యొక్క రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఇవాళ ఎలక్షన్లో లబ్ధి పొందేందుకు ప్రజలతోని ఓట్లు వేయించుకొని గెలిచే సత్తా లేని వారు ఇవాళ జగ్గాసాగర్ గ్రామంలో ఉన్నటువంటి కులాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే ఉందో దీని మీద డిఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరియు వారు ఒక వర్గానికి ఈ మన గుడేటి కాపు సంఘానికి ప్రమేయం లేకుండానే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియకుండానే కేవలం కొద్ది మంది ఒక 10-20 మంది కలిసి నిన్న యునానిమస్ గా దాన్ని ఏమంటారు టెండర్ పెట్టడం జరిగింది సర్పంచ్ అభ్యర్థికి. ఆ టెండర్ని కూడా వ్యతిరేకిస్తున్నాం మేము. ఇది ఏదైతే ఉందో ఈ గొడవలన్నీ కూడా మానిపోవాలని, చట్టరీత్యా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాల, అందరం కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ రాజకీయ పబ్బం కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని మిగిలిన సంఘాలు కూడా ప్రజలు కూడా నమ్మద్దు. వాళ్ళ స్వార్థం కోసం మనందరికీ కూడా రెచ్చగొట్టి వాళ్ళు ఇయ్యల్లా ఉంటారు, రేపు దాటితే ఊరు వెళ్ళిపోతారు. తర్వాత భవిష్యత్తులో కలిసి ఉండేది మనం అందరు కూడా ప్రతి ఒక్కరు సోదరులందరూ కూడా ఆలోచించి ఎటువంటి ఈర్ష్యా ద్వేషాలకు పోకుండా గొడవలకు పోకుండా కొద్దిమంది ట్రాప్లో పడకండి మేము కోరుకుంటున్నాం. అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.